సాగర్ జిల్లాలో టీచర్ని విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. శివసాగర్లోని పాఠశాలలో 11వ తరగతి చదువుతుండట. 16 ఏళ్ల బాలుడు క్లాస్ రూమ్లోనే టీచర్పై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థిని మందలించిన టీచర్ తల్లిదండ్రులను తీసుకొని మీటింగ్కు రావాలని కోరినట్టు పేర్కొన్నారు. అయితే తర్వాత రోజు యూనిఫామ్ వేసుకోకుండా విద్యార్థి క్లాస్ రూమ్కి వచ్చాడని వెల్లడించారు. దీంతో క్లాసు వదిలి వెళ్లాలని బాలుడిని టీచరు తిట్టారని వివరించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా టీచర్పై విద్యార్థి కత్తితో పదే పదే పొడిచి దాడి చేసినట్టు చెప్పారు. ఆసుపత్రికి తరలించగల టీచర్ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారట. అంటే 11వ తరగతి అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అన్నట్టు. 10th అయిపోయి ఇంటర్మీడియట్లో ఎంటర్ అయ్యిండు. ఇంటర్మీడియట్ కుర్రోడు కెమిస్ట్రీలో మార్కులు తక్కువ వచ్చినట్టు ముందు రోజు కాస్త క్లాస్ బీకిందట టీచర్. ఎందుకు తక్కువ వచ్చినాయి, చదువు మంచిగా ఇదని. దాని తర్వాత నెక్స్ట్ డే పేరెంట్స్ని తీసుకునిరా, నీకు మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి పేరెంట్స్తో మాట్లాడాలంటే పేరెంట్స్ని తీసుకురాకపోగా వాడు పేరెంట్స్ని బదులు కత్తి తీసుకొని వచ్చిండు. పుస్తకాల బ్యాగులోనే కత్తి పట్టుకొని వచ్చిండు. టీచర్ పేరెంట్స్ని పట్టరా అంటే కత్తి పట్టుకొచ్చి కత్తి పట్టక రావడంతో పాటు ఆమెతో ఏదో ఒక ఇష్యూ పెట్టుకోవాలి కాబట్టి రోజు యూనిఫామ్ వేసుకొచ్చేటోడు యూనిఫామ్ వేసుకురాకుండా వచ్చిండట. టీచర్కి మండింది. నువ్వు పేరెంట్స్ని తీసుకురావంటే తీసుకురాలేదు, తీసుకురాకపోగా ఇండిసిప్లిన్గా యూనిఫామ్ తెచ్చుకోకుండా కూడా వచ్చినాయి, యూనిఫామ్ వేసుకోకుండా అని చెప్పి ఆమె క్లాస్ బీకే ప్రయత్నం చేస్తే, చెప్పే ప్రయత్నం చేస్తే వెంటనే వాడు ప్రీ ప్లాన్ కత్తి తెచ్చుకుంటా కత్తితోని విపరీతంగా పొడిచి చంపిండట. ఆమె హాస్పిటల్ తీసుకుపోయారు, చనిపోయింది. ఇది అంటే ఇంటర్మీడియట్ 10th క్లాసు ఈ పిల్లలకి అప్పుడప్పుడే ఒక ఏజ్ ఒక చేంజ్ అయ్యే దశలో కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇట్లాంటి దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు దీనిపైన ఇట్లాంటి వ్యవహారాలపైన కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఎక్కడికక్కడ ఓరియంటేషన్ క్లాసులు పెట్టాలి. ఒక సంవత్సరంలో 1-2 సార్లు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇట్లాంటివి పెడితే ఈ అగాత్యాలు జరగవు. ఇది